ఇవాళ రేపు పాలిటిక్స్లా పవర్ లేని పొలిటీషియన్ అంటే ఎయిడ్స్ వచ్చిన ఎవడు ఇజ్జత్ ఇయ్యాడు. మరి మనమైతే అసమ్మతి గ్రూప్ అయితేని వచ్చే ఎలక్షన్లా మనకు సీట్ ఇస్తారనే నమ్మకం నాకైతే బిల్కుల్ లేదు. పోయినసారి మనం పవర్లో లేం, ఇప్పుడు మన పార్టీ అధికారంలో ఉంది, అయినా మనకు మొండి చేసి చూపించారు. ఇప్పుడు గనక మనం ఏమైనా చేయకపోతే మనం ఎదవలం అయిపోతాం. అందుకే కదా ఈ సమావేశం పెట్టినాం. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇడిపోవాలి అనేటోళ్ళు, కలిసి ఉండాలి అనేటోళ్ళు ఎవ్వడి కాళ్ళు ఉద్యమాలు సిన్సియర్గా చేస్తాండ్రు. పబ్లిక్ లో లైమ్ లైట్ లో ఉన్నారు. మన గురించి యాడ్ చేసేటోళ్ళు లేరు. మరి మనం కూడా బతకాలి కదా. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి? అందరినీ సపోర్టింగ్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేయాలి. ఆనికి ఈయనకి మధ్యన మనం బత్తి పెట్టాలి. అప్పుడు రాజకీయ సంక్షోభం వస్తుంది. గాగొడ వల్ల సర్కార్ బదనం అవుతుంది, ఫిర్ ఎలక్షన్లు వస్తాయి. గా ఎలక్షన్లా ఎవ్వని తాన సత్తా ఉంటే ఆడు సీఎం అవుతాడు. ఏమంటారు? మరి ఇంకేంది పోరి, ఎవరి నియోజకవర్గం కాలు పోయి ఆడ బత్తి పెట్టుడు సురువు చేయండి. అంతా బాగానే ఉంది, కానీ పార్టీ నుంచి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. ప్రాబ్లము పార్టీ నుంచి పీకని గప్పలేక నేనేమన్నా పిచ్చి మొక్కనా? మర్రి చెట్టుని గసలాంది మైనారిటీ గవర్నమెంట్ మీదికెళ్ళి 40 మంది ఎమ్మెల్యేలు మంది ఎక్కి ఉంటుంది. మన్నెట్ట టచింగ్ చేస్తాడు. పని అయిపోయినాక పైసలు తగ్గిస్తానంటావు, ఏం మజాకున్నదా? రేపు ఈ పాటికల్లా మొత్తం పైసలు రావాలా, లేకుంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. విన్నావు కదా, గాడేం చేస్తాడో దానికే తెలియదంట. మరి ఇంకేం చేస్తాడు? మీరేం చేసినా సరే ఇంతకంటే ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వలేనండి. ఏంట్రా ఈ లొల్లి? అయ్యా అయ్యా, నేను కూకట్పల్లి సెంట్రల్ మాల్ బిల్డర్నయ్యా. సైట్ విషయంలో చిన్న ప్రాబ్లం వస్తే శంకర్ నారాయణ గారు వచ్చి సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయి బాగా నష్టాలు వచ్చాయి. అందుకని ఒక 50 లక్షలు తగ్గించుకోమంటే సార్. రీజనింగ్ ఉంది. ఈ స్టేట్లో రియల్ ఎస్టేట్ కంపెనీ డౌన్ అవడానికి కారణం మేమేనంటావు. మరి కసండి అప్పుడు తగ్గించాలి. తగ్గిద్దాం. మొన్న ఎట్లనే కాపరాయరేలు అడిగితే తగ్గించిన. ఏం లాయరు? తగ్గించారు, కాకపోతే అదే నైట్ వాడు యాక్సిడెంట్లో పోయాడు. సార్ సారీ సార్, 1 గంటలో పైసలు మీ కాళ్ళ ముందు ఉంటాయి సార్. మంచి షార్ప్ ఉన్నవరు. గా పని చేయబో. ఎమ్మెల్యే కావాలని ఊకే నన్ను సతాయించుడు కాదు, ముందు దందా చక్కగా చేయండి నేర్చుకో. నాకు కూడా నీ లెక్క పదవి ఉంటే ఎవడన్నా మాటింటాడు. చెప్పే తీరు చెప్తే ఎవడైనా వింటాడు. తమాకుండాలే మన లాయర్ సాబ్ లెక్క. పవరు పదవి ఒకటి ఇస్తే తీసుకునేటి కాదు బిడ్డ, మనం గుంజుకునేటి. బిడ్డ పూనకం వస్తే మందు గొంతులో పోసుకోవాలి కానీ గోడ మీద కాదురా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇప్పుడే దూరం చూసాను టీవీలో. వాడు చచ్చిన్నేళ్ళైనా వాడంటే భయం మాత్రం చావలేదు. నువ్వేంద్రా సీరియల్ మధ్యలో కరెంటు పైన ఆడదాని లెక్క పేసి పెడితివి. రివైండ్ చేయి అన్నా. ఇది టీవీ అన్నా. అబ్బా మాకు తెలియదు. ఏ ఛానల్ చూసినా అదే కహాని వస్తుంది. గట్ల నొక్కుతాబో ఏడవ దిక్కు తగులుతుంది. తన రెస్టారెంట్ లో పనిచేసే యువతిని కాపాడేందుకు రామ్ అనే తెలుగువాడు 2 సైకో కిల్లర్స్ ని హతమార్చి బ్యాంకాక్ లో హీరో అయ్యాడు. తన స్థానంలో ఎవరున్నా అదే పని చేసేవారని వినయంగా చెప్పారు. మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు. లాయర్ సాబ్, దుర్గా సంటోడు ఉండొచ్చు కానీ గాలి లెక్క దమ్మునోడు ఎవడుంటాడువా? ఆయన నువ్వేంద్రా ఎప్పుడూ సచ్చినోడు గురించి ఇప్పుడు పంచాయతీ పెడితే వాడు నిజంగా చచ్చిండని మనం అనుకుంటున్నామా? ఎప్పుడు నన్ను అంటావు కదా ఏది సక్క చేయరాదని. ఆ దుర్గాగాడు నిన్ను మంచిగా సంఖ నాకిచ్చి బ్యాంకాక్ లో పోయి సెటిల్ అయి ఉంటాడు. ఇంకా చాలది. అయినా సచ్చినోడు బతుకుడేంది, బ్యాంకాక్ లో సెటిల్ ఎవడేందిరా? ఇంకా చాలబో, పని చూసుకోబో. నువ్వు అట్లనే అనుకో.
ఆ దుర్గాగాడు మళ్ళీ వచ్చి నేను ఎత్తిన గన్ను పెట్టినప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు ముసుగేసుకొని పండుకో. నేనే బ్యాంకాక్ పోతా. ఆని సంగతి నేను చూసుకుంటా. అరే బిడ్డ నా మాటినరా, గట్లా ఆవేశపడకరారే. ఏ పాగల్ గది గెప్పటి సందో నేను బ్యాంక్ కాకపోతా అని ఓ సతాయిస్తుంటివి. ఆడ పొట్టి పొరెలు మసాజ్ చేస్తారు కదా, దాని మీద ముత్తడబడి ఉంటావు. ఇగో లాయర్ సాబు, నువ్వు నా తాన ఏండ్ల సంధి పనిచేసి తకాయించిపోయినావు. దాంతో పోయి మంచిగా రంగులు పూసుకుని ఆ మసాజ్ ఎంజాయ్ చేయబో. లాయర్ సాబు, గాడు అస్సలే దేడిదమాగ్గాడు. దాన్ని పోయే దరిద్రాన్ని నెత్తికి పూసుకుంటాడు. నువ్వే గాని జర సంజాయించాలి. నేను చూసుకుంటా. బస్ స్విచ్ ఆన్ చేసాను బా, కరెంట్ లేదనుకుంటాను బా. స్విచ్ ఆఫ్ బా, నీ సెల్ స్విచ్ ఆఫ్ చేస్తే బెటర్ బా. ఇలా ఆన్లో ఉంచితే అడ్వైన్ వాళ్ళందరూ